ఇక్కడ మాత్రం ఒకటి పక్క ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. యుద్ధానికి మైదానం సిద్ధంగా ఉంది ఈరోజు. ఆ బ్రహ్మదేవుడు స్పెషల్ గా ఒకరి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆవిడ్ని భూలోకంలోకి దింపాడు రా. బా బా భువితో ఏమి సంబంధం. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు తెలుగు మీడియం స్కూల్ కో ప్రెజెంటెడ్ బై బర్జో విత్ కోట్ లాంగ్ లైఫ్ కో పవర్డ్ బై హల్దీరామ్స్ రెస్టారెంట్. ఏంటి ఇసుక ఈ సెటప్ ఏంటి? పూలోడు వచ్చిండు కదా ఈ ఇసుకతో ఇల్లు కడతావని. అసలు ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసా? తెలీదు. మీకు తెలుసా ఏం జరగబోతుందో? ఏం జరిగినా ఏం జరగబోతున్నా ఇక్కడ మాత్రం ఒకటి పక్క ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ లో మేము ఏం చేయబోతున్నామో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆ సూపర్ జూనియర్స్ ఫెంటాస్టిక్ సీనియర్. జూనియర్స్ అండ్ సీనియర్స్ రెడీగా ఉన్నారు. యుద్ధానికి మైదానం సిద్ధంగా ఉంది ఈ రోజు. ఇప్పటి వరకు తెలుగు మీడియం స్కూల్లో ఎంటర్టైనింగ్ గా నవ్వులుగా ఎవరేం తప్పు చేసినా నేర్చుకోకపోయినా వదిలేసి పోనీలేండి అని అనుకున్నాం. కానీ ఇక్కడి నుంచి పోటీ చాలా సీరియస్ అవుతుంది. ఎవరైతే నెగ్గుతారో గెలుస్తారో వాళ్ళు టైటిల్ విన్నర్స్ ఆఫ్ తెలుగు మీడియం స్కూల్ అవబోతున్నారు. ఈ 8 జంటల్లో ఎవరు టైటిల్ గెలుచుకుంటారో చూద్దాం. అప్పారావు గారు ఇందా నుంచి వస్తున్నా, మనం రౌండ్స్ వేసాం కదా, అందులోనే అయిపోయింది అనుకున్నాడు గేమ్. అయినా ఒకసారి చెప్పు సార్. ఏమో అయింది సార్, మీకు ఇట్లా లేచి పట్టుకున్నారు. మై బాడీ ఇస్ జిమ్ బాడీ. ఒక 5 నిమిషాలు జిమ్ అంటది ఒళ్ళు. భద్రం గారు మీరు ఫుల్ రెడీ చేసి వచ్చారు. గేమ్ అన్నారు కదా, ఆడతారా మీరు గేమ్? లేకపోతే అన్ని గేమ్ లాగానే మధ్యలో వెళ్ళిపోతారు? నాకు స్ట్రెంత్ ఆహా, నేలా ఫుల్ కోచింగ్ ఇచ్చా. మీరు కూడా ఆడాలి సార్. ఆడతా. ఆయన ఆడు. నీకేంటి ప్రాబ్లం? ఎవరైతే తప్పించుకుంటారో వాళ్ళని దండించడానికి ఈ రోజు మా ప్రిన్సిపాల్ రెడీగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ తరుణ్ మాస్టర్. సో ఇక పోటీలు స్టార్ట్ అవుతున్నాయి. 8 జంటలు ఉన్నారు. 8 జంటలు 4 గేమ్స్ ఆడతారు. అంటే ఒక జంట వర్సెస్ ఒక జంట. ఏ జంట ఎవరితో పోటీ పడుతుందో అది చిట్టీలు డిసైడ్ చేస్తారు. అదృష్టం మీద ఉంటుంది. సో ఈ గేమ్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ చిట్టీస్ తీసుకురండి రా. చిట్టీలు అయితే రెడీగా ఉన్నాయి. కానీ చిట్టి తీయాలంటే నేను పండో లేకపోతే మా ప్రిన్సిపల్ మాస్టర్ కాదు, ఇంకెవరు? ఆ బ్రహ్మదేవుడు స్పెషల్ గా ఒకరి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆవిడ్ని భూలోకంలోకి దింపాడు రా. జీ తెలుగుకి అదృష్టం రావిడ. ఏ రోజైతే పసుపు కుంకుమ అని స్టార్ట్ చేసిందో జీ తెలుగు అలా 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 రేంజ్ పెరిగిపోయింది. అండ్ ఇప్పుడు నిండు నూరేళ్ల సావాసం అని చెప్పేసి మన జీ తెలుగులో సీరియల్. సిటీ కాదు, విలేజ్ కాదు, అందరు ఆవిడ్ని అలా మనసుకి దగ్గరగా పెట్టుకుంటారు. నేనైతే ఆవిడ్ని సింపుల్ గా శ్రీదేవి గారు అని పిలుస్తారా. ది మోస్ట్ బ్యూటిఫుల్ మీరు దిల్కి దడకన్. లెట్స్ వెల్కమ్ పల్లవి గారు. పల్లవి పక్కన నిల్చోవాలంటే కొంచెం పెట్టుండాలరా. అటు జరుగు, అటు జరుగు. అందరికీ నమస్కారం. బాగున్నారా అందరూ? ఏముందండి,
సౌండ్ ఇక్కడ అసలు ఎంత సౌండ్ వచ్చినా మీ అందం ఎదురుగా తక్కువనే కదండి. అసలు ఆ నవ్వేంటి, ఆ చూపేంటి, ఇంకా సరిపోదు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. ఎలా ఉందండి నిండు నూరేళ్ళ సావాసం? చాలా నిండుగా ఉంది. మా తెలుగు మీడియం స్కూల్ ఫర్ ది ఫస్ట్ టైం మీ రాకతో నిండుగా ఉంది ఈ రోజు. వెరీ స్వీట్ అండ్ వదిన ఫోన్ చేస్తున్నా. వదినతోనే మాట్లాడు. ఓకే మాట్లాడు. పక్కనవా. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. కానీ అసలు ఊహించలేదండి మీరు వస్తారని. కానీ మా తెలుగు మీడియం స్కూల్ కి పాప కూడా ఫోన్. యాక్చువల్లీ వైట్ ఇస్ మై ఫేవరెట్ కలర్. బ్లూ ఇస్ మై ఫేవరెట్ కలర్. ప్రపంచంలో అందమైనవి రెండండి. ఓకే. ఒకటి మీ నవ్వు, ఇంకోటి కాసల గ్రామంలో వీళ్ళ ప్రజలు. నా నవ్వు కంటే వాళ్ళ ప్రేమే ఎక్కువ అని నేను చెప్తా. తోలు తీరింది. మీ నవ్వు కంటే ప్రజల ప్రేమ కంటే ఇంకొకటి ఎక్కువ ఉందండి. ఏంటిది? నాకు మీ మీద ఉన్న ప్రేమ. ఏదో ఒకటి స్టెప్ వేయండి. అంటే స్టెప్ వేస్తే మళ్ళీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి కదండి. ఈ ఎదవలు వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంటారు. సో మా జూనియర్స్ అండ్ సీనియర్స్ ఇక్కడ ఉన్నారు. హలో ఎవ్రీవన్. సరోజ, నీలవేణి, గంగా. వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చాక పెట్టిన పేర్లు ఇవి. అవునండి, ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టాం పేరు. మరి నా పేరు? మీ పేరు పల్లు. నాకైతే వీళ్ళందరి కోసం పల్లవి. ఇప్పుడు మీరు నాకు ఒక పేరు పెట్టండి చూస్తా. ఏం లేవు కదరా. దిల్ పసంద్ అంటే అమ్మాయి పళ్ళు గిల్లు అని. నేనే ముట్టుకోలేను. ముట్టుకోలేదు నువ్వు. నేనే ఫస్ట్. నాకు తెలియదు. ఉండు నువ్వు ఇలాంటివి చెప్పకూడదు. నేనే పట్టుకుంటా. అమ్మ పళ్ళు నువ్వే నా దిల్లు. సారీ. మన గురించి ఎందుకు కానీ ఇప్పుడు తెలుగు మీడియం స్కూల్లో వచ్చాం కాబట్టి ఇదంతా గ్రౌండ్ చూస్తుంటే మీకు చిన్ననాటి మీ గుర్తులు ఏమైనా గుర్తొస్తున్నాయా? ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఎందుకంటే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నేను క్లాస్లో కంటే గ్రౌండ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. సేమ్ టు సేమ్. నువ్వు క్లీన్ చేసే గ్రౌండ్, ఆవిడ ఆడే గ్రౌండ్ చెప్పేది. గ్రౌండ్ లో ఏం చేశారు? ఎందుకని గోల్డ్ మెడల్ వచ్చాయి మీకు? షార్ట్ పుట్ ప్లేయర్ నేను. Shot త్రో put. బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, నేషనల్ లెవెల్లో నెట్ బాల్ ఆడాను అనమాట. అంటే బాల్ కి సంబంధించిన గేమ్ మొత్తం మీరు సొంతం చేసుకున్నారు. బాస్కెట్ బాల్, వాలీబాల్ అవన్నానండి. అయ్యో, పొరపాటున తిరిగి ఎక్కడ కొడతాను చూస్తా. స్పోర్ట్స్ ఆడాలి, గెలవాలంటే వాట్ ఈస్ ది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్? మనకేం కావాలి? గెలిచినా ఓడిపోయినా పర్లేదు, ఫస్ట్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. పార్టిసిపేషన్ చేయాలి. Yeah. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్టిసిపేషన్ ధైర్యంగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీకు ఒక టాస్క్ ఇస్తా. ఓకే. మీట్ మిస్టర్ అప్పారావు గారు. హలో సార్. ధైర్యంగా పార్టిసిపేట్ చేయాలన్నారు కాబట్టి కొంచెం అది జరగండి సార్. ఆయన ఈ బొక్కలకి వెళ్ళి రావచ్చా? రావచ్చు. ట్రై చేద్దాం సార్. చేతులు వాడకుండా డైరెక్ట్ ఇట్లా వచ్చేయాలి సార్. దాని తర్వాత పల్లవి గారు ట్రై చేస్తారు. నేను ట్రై చేయాలా? ఈజీ కదా. పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. రెడీ సార్? ఆయన అంతా చేసినట్టు నేనేమన్నా తెలుసా? గాడద రే రారా. బాబాయ్ నువ్వు సూపర్. ఇంతమంది ప్రొడక్షన్ షీల్డ్ ఏంటండి మీకు అసలు? దిల్ నువ్వు ఇక్కడ ఉండకూడదు, అక్కడ బదండి. ఇప్పుడు పల్లవి గారు చేసి చూపెడతారా ఎంత ఈజీగా? ఆయన 10 సెకండ్లు తీసుకున్నారు. Okay. పల్లవి గారు జస్ట్ 3 సెకండ్స్ లో అలా వచ్చేస్తారు. పల్లవి గారు లెట్ మీ. ఎస్ యూ క్యాన్.
సో ఇప్పుడు ఒక స్టోన్ ని 2 హ్యాండ్స్ తో లేపి అలా ఒక దగ్గర నుంచి ఒక 10 మీటర్స్ దూరంకి తీసుకెళ్లి ప్లేస్ చేయడంలో ఎవరు పర్ఫెక్ట్ అంటారు మీరు? ఒక స్టోన్ విచ్ ఇస్ లైక్ మోర్ దాన్ సే ఆల్మోస్ట్ 100 kgs. 100 kgsా? అయితే ఆయనే. ఎవరు? అప్పారావు గారు. నాకు పసుపు కుంకుమ పెట్టి పంపిస్తున్నట్టుగా అనిపించింది. అరే ఇంకేం గెలుపు మీదే, రండి. ఐ ట్రై యూ విల్ ట్రై వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు చేయకపోతే పల్లవి గారు ఓడిపోతారు, ఎందుకంటే పల్లవి గారే సెలెక్ట్ చేశారు. పల్లవి గారు మీకు తర్వాత పనిష్మెంట్ ఉంటుంది ఆయన చేయలేకపోతే. ఓకే యా, గెలిపిస్తా. మాస్టారు పసుపు అన్నారు, కుంకుమ అన్నారు. పల్లవి గారు ఓడిపోయినట్టే, ఇంకో ఛాన్స్ ఇద్దాం అంటుంది పల్లవి గారు. రెడీ? పల్లవి గారు ఆల్ ది బెస్ట్. అప్పారావు గారు. హలో డాక్టర్ రావు గారు చెప్పండి. వాట్? సారీ డాక్టర్, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ విల్ బి కాల్ యూ లెటర్. ఈ రోజు చేయకూడదంట. మంగళవారం కదా? ఆదివారం సార్ చెయ్యొచ్చు. ఆదివారం సెలవు, ఏ పని చేయకూడదు అన్నాడు. అయ్యయ్యో, దట్స్ ఓకే సార్, యూ ట్రైడ్ అట్లీస్ట్. అంటే పార్టిసిపేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నారు. ఎస్. సో పనిష్మెంట్ ఏమి ఇస్తారు సార్? పనిష్మెంట్ అయితే మరి మీరు కాదనకూడదని నేను చెప్తాను. తను మిమ్మల్ని ఎత్తుకొని అక్కడ దాకా తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి, ఒకవేళ మీరు చెయ్యలేని అనుకుంటే పండుకి ఇస్తాం. నేను చేస్తా. అమ్మా ఐ విష్ యూ గుడ్ లక్. అసలే చలికాలం ఇది, మరి నువ్వు ఎలా పట్టుకుంటావో చూసుకో. రెడీ ఇవి తీసేస్తా. యా, మీకోసం లైట్ వెయిట్. ఇది కూడా తీసే. గుడ్ లక్ పల్లు. అన్నా పడిపోయిందని ఇది. అన్నా ఏమైందన్నా? చెప్పా ఏది పడితే చెయ్యొద్దు అని. యాక్చువల్లీ పళ్ళు విన్ అయింది, ఎందుకంటే 20 seconds నిలబెట్టింది. బాబు రవి గారు పైకి ఎక్కండి. ఎందుకు సార్, ఏం చేస్తారు? మళ్ళీ ఇంకోసారి ఎత్తుకోవడం. మళ్ళీ ఓకే. అన్నా రవన్నా, నువ్వు ఇలాంటి అన్న ప్లాన్ చేసుకుంటే బయట చేసుకోవచ్చు కదా. అరే ఇవన్నీ గేమ్ రూల్స్ రా. గేమ్ మాతో ఆడిపియ్యి. మీతో కూడా ఆడిపిస్తారా? ఆ అమ్మాయిని మమ్మల్ని ఎత్తుకోమను. నీ పిండం పెట్ట ఏం మాట్లాడు. నీకు పెళ్ళి అయిపోయింది, మాకు అవ్వలేదు. ఏ కరెక్ట్ పాయింట్ తీసావు, కరెక్ట్ పాయింట్ తీసావు. ఓకే ఓకే. కాదు పల్లవి గారు ఇంత స్ట్రాంగ్ గా రండి. షీఈస్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్. అర్థమైపోయింది. మా పల్లవి గారికి గట్టిగా చెప్పండి. ఆల్రైట్, సో చిట్టీలు వచ్చేసాయి. పల్లవి గారు, ఎవరు వర్సెస్ ఎవరు అనేది మీరు డిసైడ్ చేస్తారు. ఈ చిట్టీస్ లో 1, 2, 3 and 4 డిజిట్స్ రాసున్నాయి. 1 and 1 2 చిట్టీలు ఉన్నాయి. 1, 1. సో చిట్టీలు తీసుకుంటారు మీరు. 1, 1 వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో పోటీ, 2, 2 వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో పోటీ. అలా ఓకేనా? నేను ఇచ్చేసి వస్తా. ఆల్ ది సీనియర్స్ ప్లీజ్ టేక్.
సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ గోమతి అండ్ కృష్ణ. మీకు ఏ నంబర్ వచ్చింది? చిట్టీలు అందరూ ఓపెన్ చేయండి. చిట్టీలు అందరూ ఓపెన్ చేసి చూడండి. 1. సో 1 అనే నంబర్ ఇంకెవరికి వచ్చింది చెయ్యెత్తండి. స్వైమా అండ్ గోమతి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ నంబర్ 2. నంబర్ 2 మహేష్ విట్ట. నంబర్ 2 అప్పారావు గారు. మహేష్ విట్ట వర్సెస్ అప్పారావు గారు. నంబర్ 3 భద్రం గారు వర్సెస్ యష్మి అండ్ చైతన్య. నంబర్ 4 హరియానా వర్సెస్ పర్దేశి. ఓకే, గేమ్ సెట్ అయిపోయింది. అందరు కూర్చోండి. ఓకే, సో ఒక చిన్న కాంపిటీషన్ చూసాం. ఇప్పుడు ఫుడ్ కాంపిటీషన్. అంటే బలం రావాలంటే గట్టిగా తినాలి. గట్టిగా తిన్నోడికి ఎంత దూరమైనా పరిగెట్టగలుగుతాడు, ఏదన్నా పని ఈజీగా చేయగలుగుతాడు. ఎవరినైనా లిఫ్ట్ చేయొచ్చు ఈజీగా. ఎవరినైనా లిఫ్ట్ చేయొచ్చు. అంటే మీరు తింటారా? లేదు. మరి అయితే ఇప్పుడు కాంపిటీషన్ ఏంటంటే యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ జూనియర్. ఓకే. ఆ జూనియర్ విల్ బి కంపీటింగ్ విత్ కాసల గ్రామంలో ఒక వీరుడితో కాంపిటీషన్, ఫుడ్ కాంపిటీషన్. ఎవరు ఎక్కువ తింటారు తక్కువ సమయంలో. సో మీరు సెలెక్ట్ చేయండి ఒక జూనియర్ ని హూ యూ థింక్ ఇది బాగా తినగలుగుతాడు అని. జయరామ్ ఈటింగ్ కాంపిటీషన్. Yes. ఆల్రైట్, సో జయరామ్ తోని కాంపిటీషన్ గా రండి సార్. Food competition. Who eats more? In just 2 minutes of time. You have 120 seconds. You have to eat. Ta-da! రాగి ముద్ద అండ్ పాయ. జూనియరా కాసల గ్రామం వీరుడు రమేష్ అన్న. 120 seconds. ఎవరు ఎక్కువ తింటారో యువర్ టైం స్టార్ట్స్ నౌ. Eight, 7, 6, 5, 4, 3, 2, 1. Timer. ఇద్దరు బాగానే తిన్నారు. పల్లవి గారు, యూ హ్యావ్ టు డిసైడ్ వన్ విన్నర్. ఎవరు ఎక్కువ తిన్నారు, ఎవరు బాగా తిన్నారు. జై is the winner. Jay is the winner. అందరం కలిసి ఇదే తిందాం, బలంగా తయారవుదాం. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న. ఆల్రైట్, సో పల్లవి గారు ఇంకా కాంపిటీషన్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఆల్రైట్, ఇప్పటి వరకు నవ్వుకుంటూ ఇప్పటి వరకు హ్యాపీగా జర్నీ సాగిపోయింది, కానీ ఇక్కడ నుంచి సీరియస్. సో ఫస్ట్ కాంపిటీషన్ పిలిచే ముందు పల్లవి గారు మీరు అక్కడ హ్యాపీగా కూర్చొని రిజల్ట్ మీరే ఇవ్వాలి. జాగ్రత్తగా చూస్తూ ఉండండి, మీరే సంచాలక్. Competition. So first competition, A junior senior versus A junior senior. Actually 1 2 3 4 లో మాస్టర్ ఫేవరెట్ నంబర్ ఏంటో చెప్పండి. ప్రిన్సిపల్ గారు 1 2 3 4 లో మీ ఫేవరెట్ నంబర్ వాళ్ళే వస్తారు కాంపిటీషన్ కి. నంబర్ 3. ఓకే, సో నంబర్ 3 ఏ జూనియర్ సీనియర్ కుందో వచ్చేయండమ్మా. ఓకే, సో రింగ్ రెడీగా ఉంది. అవతల వైపు 2 స్టూల్స్, దాని మీద బెల్స్ రెడీగా ఉన్నాయి. గేమ్ ఏంటంటే ప్రతి గేమ్ ఇక్కడ నుంచి జూనియర్ సీనియర్స్ వస్తారు. ప్రతి గేమ్ బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. ఈ 3 గేమ్స్ లో ఎవరైతే 2 points తోని గెలుస్తారో వాళ్ళే విన్నర్. ఓకేనా? ఫస్ట్ గేమ్ మీ ఇద్దరి మధ్యలో రింగ్ గేమ్. రింగ్ ని పుల్ చేస్తారు, 2 hands వాడతారు. రింగ్ పుల్ చేసిన తర్వాత ఈ రోప్ దాటి వచ్చిన తర్వాత రింగ్ చేతిలో ఉండగా బెల్ మోగించాలి.
బెల్ మోగింది, రింగ్ మీ చేతులు ఉందంటే పాయింట్ మీది. అలా బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. ఇక్కడ నుంచి యష్మి అండ్ ఇక్కడ నుంచి నీలా వచ్చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి. ఇది ఫస్ట్ గేమ్ ఆఫ్ దిస్ రౌండ్. 3, 2, 1. నీలా కమాన్ కమాన్ నీలా సూపర్ 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 సూపర్. వాట్ వాస్ దాట్? మరి మనం బుర్రని వెళ్తే అలా దుర్మనే లాగుతారు. కాదు, ఈ గేమ్ లో నోకరాజు గెలుస్తాడు, ఎందుకంటే అపోనెంట్ తెలుసు కదా. అక్కడ నుంచి భద్రం గారు అనుకుంటారు కానీ చాలా స్ట్రాంగ్. బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ పాయింట్. థ్యాంక్ యూ. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ కి ఇక్కడ నుంచి భద్రం గారు. ఈ పాయింట్ భద్రం గారు మీకు వస్తే ఈ రౌండ్ విన్నర్స్ మీరు. వీళ్ళని ఎలిమినేట్ చేస్తారు మీరు. ఆలోచించండి, ఇంకో పాయింట్ కోసం పెట్టకండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఈ పాయింట్ గెలిచిన వాళ్ళకి రౌండ్ సొంతం అవుద్ది. ఎవరు వస్తున్నారు? నీలా మై ప్రైడ్. డిసైడర్ పాయింట్. ఈ పాయింట్ గెలిచిన వాళ్ళకి రౌండ్ విన్నర్స్. ఆల్ ది బెస్ట్ ఇన్ 3, 2, 1. నీలా Give me that goal. లాస్ట్ మూమెంట్ వరకు వదలలేదు. యూ షుడెంట్ యాక్సెప్ట్ ఫెయిలియర్. నిజంగా నీలవేణికి గట్టిగా చెప్పట్లు అసలు. ఈ రౌండ్ విన్నర్స్ చైతన్య అండ్ యష్మి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ గా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ గేమ్ 1, 2 and 4 మధ్యలో కాంపిటీషన్. పల్లవి గారు 1, 2 and 4 లో యువర్ ఫేవరెట్ నంబర్ 1. 1. Yeah. 1 and 1 ఎవరికి? గోమతి వర్సెస్ ఫైమా. వచ్చేయండి. రాధిక 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 ముందుకాయనక కిందిక మీదిక. ఒకవైపు బలంగా ఉండే కంటెస్టెంట్ అండ్ ఇంకో వైపు ఫైమా. మనం ఒక ఇంట్లో తను ఉన్నప్పుడు గేమ్లు చూసాం, మైండ్ పెడతది. ఇక్కడ ఈమె బలం పెడతది. చూద్దాం ఎవరు గెలుస్తారో. అండ్ అక్కడ శివయ్య ఆ కరాటే, ఆ ఫ్లెక్సిబిలిటీ. అండ్ ఇంకో వైపు కాసల గ్రౌండ్ నీరు తాగి పెరిగిన మా కృష్ణ. ఇది సరైన పోటీ. పోటీ అంటే ఇలా ఉండాలి. అయితే పోటీ ఇంతకు ముందు రింగుతో ఆడాం, కానీ ఇక్కడ మీ యాంకిల్ కి ఫ్లిప్ ఫ్లాప్స్ పెట్టేస్తాం అనమాట. మీ కాలుకి పట్టుకొని ఉంటది అది. మీరు కాలుకున్న స్ట్రిప్ తీసేసి మొత్తం తీసేశారు అని అంటే మీరు గెలిచిపోతారు. గారెట్. మీది కాపాడుకుంటూ అవతల వాళ్ళ కాలుకున్న స్ట్రిప్ తీయాలి. గారెట్. తరుణ్ మాస్టర్ ఎవరు ఫస్ట్, అబ్బాయా అమ్మాయా? ఫస్ట్ అబ్బాయిలు. అబ్బాయి. కృష్ణ గారు ఎంటర్ ది డ్రాగన్. ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ రౌండ్. 3, 2, 1. కమాన్ కృష్ణ, లాగేయ్ లాగేయ్, మనం లాగేయ్. అది 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 దొరికిపెడు దొరికిపెడు. కృష్ణ లాగే, కృష్ణ కృష్ణ కాసల గ్రామం స్పెషాలిటీ అంటే నేర్చుకుంటాం, అప్పటికప్పుడు గెలుస్తాం. ఓకే, సో దీంతో 1 పాయింట్ అండ్ 0. ఇప్పుడు సెకండ్ పాయింట్ కోసం ఈ పాయింట్ వాళ్ళు గెలిస్తే యు ఆర్ అవుట్ ఆఫ్ దిస్ రౌండ్. ఫైమా ఆల్ ది బెస్ట్. గోమతి ఆల్ ది బెస్ట్. ఎంటర్. ఫైమానా గోమతియా, లెట్స్ బిగిన్ రౌండ్ 2.
Get up. Get show me. seconds. కృష్ణ ఏంటంటే కండ బలాన్ని చూపించాలనుకున్నాడు, తొండలా ఎత్తుకుపోదాం అనుకున్నాడు. కానీ ఇక్కడ ఫైమా బుద్ధి బలాన్ని చూపించింది. గివ్ హర్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. బా పల్లవి గారు, చార్కోల్ ని తెలుగులో ఏమంటారు? బొగ్గు. సో అది అలా చల్లగా ఉంది అని ముట్టుకుంటే చేయి కాలిపోతుంది. ఈ గేమ్ లో ఫైమా అండ్ యమా, కంగ్రాచులేషన్. ఫస్ట్ గేమ్ లో యష్మి గెలిచింది అండ్ సెకండ్ గేమ్ లో ఫైమా గెలిచింది. ఇప్పుడు థర్డ్ గేమ్ 2 and 4 లో నీ ఫేవరెట్ నంబర్ 2 అయితే 4 ని సెలెక్ట్ చేద్దాం. 4 ఎవరెవరిది? పరదేశీ వర్సెస్ హర్యానా. సో పల్లవి గారు, ప్రిన్సిపల్ సార్, ఫస్ట్ రౌండ్ లో మనం రింగ్ చూసాం. ఆ రింగ్ ప్లేస్ లో టైర్ వచ్చింది అంతే. ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. ఎవరైతే ఆ టైర్ ని లాక్కొని గ్రౌండ్ బయటకి తీసుకెళ్తారో వాళ్ళే విన్నర్. ఇట్స్ ద వార్ బిట్వీన్ పరదేశీ అండ్ జయరామ్. No. Leave it. సో ఫస్ట్ పాయింట్ వచ్చింది హర్యానా అండ్ జై. అట్లా సింగిల్ హ్యాండ్ గా మా పల్లవి గారు కూడా ఎత్తుతారమ్మా. అన్నిటికీ ఏంది మేడం ఇది? మీరు ఏదో ఒకసారి ఓకే చెప్పండి, లేకపోతే మిమ్మల్ని ఎత్తాడు మళ్ళీ. ట్రై చేస్తా. ఏమ్మా ఈ టైర్ ని ఫ్లిప్ చేయగలుగుతారు కదా? ఫ్లిప్ చేయడానికి ట్రై చేస్తే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. నేను ఉన్నానండి సైడ్ మీద, రండి ఒక్కసారి ట్రండి. పల్లవి గారు, ఎంటర్ ది డ్రాగన్. వావ్, రౌండ్. ఆహా, సూపర్ పల్లు. come on.
బయటికి బయటికి బయటికి. పల్లవి గారు, బలంలో మీ తర్వాత ఎవరైనా సూపర్. అయ్యో, అన్న అన్న బానే ఉన్నాయి అవి. నిజంగా నెయిల్ కట్ అయింది. ఏమైందిరా చూడ నేలు కట్టయితే నోట్లో పెట్టుకుని ఇట్లా అనాలి. పెద్ద కట్టే ఇది. ఇది నిజంగా ఎడిటింగ్ లో కట్ అవుద్ది. మీరు ఇవన్నీ చేస్తుంటే అర్థమవుతుంది మీరు ఎంత ఫిట్ గా ఉన్నారో. ఇప్పటి వరకు నేను జిమ్ కి వెళ్ళలేదు. ఇంత అందంగా ఎలా ఏం తింటారు? ఒర బాబు, బాలం గురించి మాట్లాడమంటే అందం గురించి మాట్లాడతాడేంటి? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నాకు తెలిసి అన్నం కాదురా, అందం తింటారు. అమ్మా, వెల్, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఫస్ట్ పాయింట్ కంగ్రాచులేషన్స్. సెకండ్ పాయింట్ గెలిస్తే మీరు గేమ్ లో ఉంటారు, లేకపోతే టాటా బై బై. ఇన్ 3, 2. హరియానా 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 రా. ఇప్పుడు డిసైడర్ పాయింట్. ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు, ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? సరోజ. పల్లవి గారిని అడుగుదాం. పల్లవి గారు ఇక్కడ నుంచి ఇగో. నేను యాక్చువల్లీ పరదేశ్ గారి పేరు చెప్తాను అనుకుంటున్నారు కదా, అదే చెప్తా. నాకు నమ్మకం లేదు. సరోజ వర్సెస్ జయరామ్. డిసైడ్ అ పాయింట్. ఈ పాయింట్ గెలిచిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2. వాట్ అ ఫైట్. లాస్ట్ మూమెంట్ వరకు అసలు ఓటమిని దగ్గర కూడా రానిలే. సరోజా, యువర్ ఫైటర్ మ్యాన్. ఈ గేమ్ లో గెలిచింది జై. కంగ్రాచులేషన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఫైట్. నంబర్ 2 వచ్చిన చిట్టీలు వాళ్ళు రాబోతున్నారు. ఒక్కరు మాత్రం అందులో శతద్రు వంశ యోధుడు, ఓటమి తెలియని వీరుడు, మైదానంలో వస్తే గెలవడానికే వస్తాడు. లెట్స్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ బిల్డర్ ఆఫ్ తెలుగు మీడియం స్కూల్, అప్పారావ్. అప్పారావ్ బాబాయ్. You can do it. తండ్రి ఇద్దరు బిడ్డల్ని కలిసి వచ్చిండు. మీరు మాట మాటకి పొట్ట కింద చేయందుకు పెడుతున్నారు తండ్రి. నాది ఫిట్నెస్ బాడీ కదా. అప్పారావు గారు, మీ దగ్గర ఏముందని మీరు మహేష్ విట్టాని ఓడగొట్టచ్చు అనుకుంటున్నారు? చీటీలు అలా వచ్చాయి. ఈ గేమ్ లో ప్రాపర్టీస్ లేవు.
డైరెక్ట్ కుస్తీ పోటీ. ఒక్క నిమిషం వాష్రూమ్కి వెళ్ళాలి. ఈ గేమ్ అయిపోయిన తర్వాత మీకోసం పెద్ద వాష్రూమ్ కట్టాము. ఇక్కడ పోటీ ఏంటంటే నువ్వు ఎత్తుకుంటావా, నూకేస్తావా, కాలుతో పట్టుకొని లాగి బయటకు వేస్తావా, అది మీ ఇష్టం. యూ హ్యావ్ టు పుష్ యువర్ అపోనెంట్ అవుట్ ఆఫ్ ద రింగ్ యూజింగ్ యువర్ హ్యాండ్. ఫస్ట్ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఫస్ట్ మా దగ్గర గంగా గంగా. Alright, so Ganga versus Bhagyama enter. Bhagyama versus Ganga final round. ఎవరు గెలుస్తారో చూద్దాం. Can we have music please? Lock your hands. Your game starts in 3, 2, 1 and గంగా గంగా గంగా. గంగే అవుట్. కానీ ఆవిడ ఈవిడ్ని తోసుకుంటూ ఆవిడే ఫస్ట్ బయటకు వెళ్ళింది ఏంటండి? ఆవిడ ఓడిపోయింది. ఫస్ట్ పాయింట్, కంగ్రాచులేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మహేష్ విట్ట అండ్ ది వరల్డ్స్ మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ అప్పారా. కాదండి, ఇందాక వెళ్ళొద్దన్నారు, ఇప్పుడు వస్తుంది వాష్రూమ్ అండి. ఓడగొట్టేయండి, డైరెక్ట్ ఆడ నుంచి వెనక్కి వెళ్ళొచ్చు. బాబాయ్ అవసరమా అర్ధరాత్రి ఈ వెదర్ లో ఈ ఏజ్ లో? And your game starts in 3, 2, 1, music. సీరియస్, ఈ పాయింట్ అప్పారావు బాబాయ్ మీరు గెలవాలి. ఎట్లన్నా వాళ్ళు గెలిస్తే మీరు ఎలిమినేట్ అయిపోతారు. 3, 2, 1. కమాన్, ఇప్పుడే చేతబడి స్టార్ట్ అయింది. ఆయన ఒక్క స్టెప్ అని వెనక నువ్వు. వాళ్ళు ఆడట్లే, చలికి వణుకుతున్నారు. Apu, stop praying. You need to move. We don't pray now. Just do it, Mahesh. Do it. You're the best. No dancing, not praying, moving. Move him. Uppy, Yes, uppy, yes, yes, yes. uppy, uppy, uppy. Do it. Yes. Hey, hey. మహేష్, ఇది ఏదో ఎపిసోడ్ లో ఉన్న కక్ష తీర్చుకున్నట్టుండేను. బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అంటే నేను లాస్ట్ మంత్ లండన్ లో ఇదే పోటీలకు వెళ్ళా. మళ్ళీ ఇంకోసారి రావద్దన్నారా సార్? గుడ్ సార్, గుడ్. బట్ Thank you. ప్రయత్నించారు. మీ ఎంత బాగా ట్రై చేసినందుకు మా జడ్జెస్ తరపు నుంచి మీకు ఒక ఆఫర్. టాయిలెట్స్ వెనకాలలోనే వెళ్ళొచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్ అప్పారావు గారు. Thank you so much. అండ్ ఈ రౌండ్ లో 2 పాయింట్లతో గెలిచింది మహేష్ విట్ట అండ్ భాగ్యమ్మ. మాస్టర్, ఒక్కసారి మహేష్ ను ఆ గ్రీన్ డ్రెస్ అమ్మాయి ఉంది కదా, ఆహా, గంగా. గంగా
వాళ్ళిద్దరితో ఒకసారి మహేష్ వర్సెస్ గంగా. ఆల్రైట్, టేక్ ఎ పొజిషన్. 3, 2, 1. Come on, Mahesh. Ganga, if you win this, you will be winning the round. Mahesh, do it! Yeah! వావ్ సూపర్ సూపర్ వెల్ ట్రైడ్. కూల్ నౌ భాగ్యం నాకు వన్ ట్రయల్ రన్. Problem, G. Let's go. 3, 2, 1. వద్దు అమ్మో బాబాయ్, హ్యాపీ బాబాయ్. అమ్మో. సామానండి ఓకేనా? కింద పడగానే చేతులు వెళ్ళిపోయి సామాన్లన్నీ ఓకేనా? నేను ఆల్తా అంటావు, పోయిన తర్వాత కింద పడతావు. కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ, కంగ్రాచులేషన్. సో ఇప్పుడు ఎవరెవరైతే ఈ 4 పోటీల్లో గెలిచారో ఆ గెలిచిన కపుల్స్, వి రిక్వెస్ట్ దెమ్ టు కమ్ హియర్. పల్లవి గారు అండ్ ప్రిన్సిపల్ గారు, విన్నర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ఫైనల్ గేమ్. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ఆ సక్సెస్ఫుల్ ఎపిసోడ్ విన్నింగ్ జోడియో ఈ గేమ్ డిసైడ్ అవుతుంది. వీళ్ళు 8 మంది రింగ్ లో ఉంటారు. రింగ్ నుంచి 1 by 1 మీరు మీ అపోనెంట్ ని ఈ సర్కిల్ బయటికి నూకేయాలి. ది లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ ఆ టీం విన్నర్. తెలివితో ఆడితే ఈ గేమ్ లో వైలెన్స్ చాలా తక్కువ ఉంటది. తెలివితో ఆడండి, జాగ్రత్తగా ఆడండి. మధ్యలో నేను విజిల్ ఇచ్చానంటే అక్కడ పాజ్. ఒక లెగ్ బయటికి వెళ్ళిన అవుటే. ఇప్పుడు లేడీస్ వర్సెస్ జెంట్స్ ఫైట్ అవుతుంది. బట్ లేడీస్ షుడ్ బి ఓకే అండ్ జెంట్స్ ప్లీజ్ బిహేవ్. టేక్ యూర్ పొజిషన్. ఓకే, 3, 2, 1. వావ్, హర్యానా అయితే మధ్యలో ఉరికిపోతుంది కావాలని. బీ కేర్ఫుల్ విత్ ది క్లోత్స్. బట్టలు. హర్యానా అవుట్. Out. నోకరాజు అండ్ యమ అవుట్. Yes. హర్యానా అవుట్. Mugur out. మర్గోపు మగ్గి మహియాసు. yes Yes. Jay out. అమాన్ ఫైమా. ఓ, ఈ ముగ్గురు ఒక టీము, ఫైమా ఒక టీమా? కమాన్ ఫై. Come on, guys. Yes. Yeah, come on, you Pedro. Yes, come me back. Turn me toe. Come on. Nice. Whoa. Faima, come on. Yes. మహేష్ విట ముగ్గురు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాం. Yes, yes, no, yes. Super, You can do it. super. Yes, Super, yes. Super. Very good, Faima, very good, Faima. లోపల రమ్మంటా. 60 seconds. Yes. ఆహా, ఓహో. ఓహో. 40 seconds.
వాడు మసాజ్ ఎంజాయ్ చేస్తున్నా వాడు ఫైట్ చేస్తున్నాడా 20 seconds 20 seconds ఒకవైపు ముగ్గురు ఒకవైపు రా అటు ఇటు లాగుతారు. 10 9 8 7 6 5 4 3 2 1 ఓకే పోటీ చాలా గట్టిగానే జరిగింది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేను ముందే చెప్పా టీంలో ఒక్కరున్నా గెలుస్తారు అని, ఇద్దరుంటే అని చెప్పలేదు. కాబట్టి నువ్వు విన్నరే యష్మి, నువ్వు విన్నరే, నువ్వు విన్నరే, నువ్వు విన్నరే. ఫైనల్ గా ఏ జోడీ గెలుస్తుందో వాళ్ళ బలం వాళ్ళ తెలివి పట్టి మా జడ్జెస్ డిసైడ్ చేస్తారు ఎవరు విన్నరో అని. పల్లవి గారు అండ్ తరుణ్ మాస్టర్ మీరే డిసైడ్ చేసి ఆ విన్నర్ ని అనౌన్స్ చేయండి. నాకు ఏదో స్ట్రాటజీని కరెక్ట్ గా యూజ్ చేసింది ఫైమా. ఆల్రైట్, అది కింద ఫ్లోర్ లో ఉంది, ముగ్గురు చేరి ఎత్తుకొని బయట తీసుకుపోవచ్చు. yes బట్ ఫైమా వెరీ క్లెవర్లీ ట్విస్ట్ టర్న్స్ అందులో స్ట్రాటజీ యూజ్ చేసి ఐ థింక్ షీ డిడ్ అ గుడ్ జాబ్. you did a good job. Okay, పల్లవి గారు what you say? ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకే టీమ్ యాక్చువల్లీ, అండ్ యష్మి కూడా ట్రై చేశారు. బట్ ఐ కుడ్ సీ లైక్ షీ హ్యాస్ వెరీ స్ట్రాంగ్ విల్ Mentally? పవర్ ఉంది, అండ్ షీఈస్ వెరీ స్ట్రాంగ్. చూడడానికి అలా బక్కగా ఉన్నారు కానీ అమ్మో చెప్పారు కదా ఇందాక కరెంట్ తీగ అని. అదే సో ఇద్దరు ఫైమాన్ మెచ్చుకున్నారు. సో ఫైనలీ వి నీడ్ వన్ విన్నర్స్ నేమ్. యష్మి, భాగ్యమ్మ, మహేష్ విట్ట ఒక కపుల్ అండ్ ఫైమా. వీళ్ళల్లో హూ ఇస్ ది విన్నర్? ఇద్దరికి ఇవ్వచ్చా? ఒక్కరికి ఇవ్వాలి. దేర్ ఓన్లీ అయ్యో. వన్ విన్నర్. ఎందుకంటే ఇటువైపు ఇద్దరు ఉన్నారు. అది నేను Team చెప్పలేదు, లో. నేను ఒక్కరున్నా స్టాండింగ్ ఉన్నా వాళ్ళ టీం విన్నర్ అనే చెప్పా. ఐ ఫీల్ ఇట్స్ వి ఆల్సో డిసైడెడ్. అంటే మీరు చెప్పండి యష్మి, భాగ్యమ్మ అండ్ ఫైమా ముగ్గురుతోని 120 seconds గేమ్ అవుద్ది. ఇంకోటి ఓకే ఓకే డన్. ఆల్రైట్, సో వి నీడ్ వన్ విన్నర్ కాబట్టి ఫైమా వర్సెస్ భాగ్యమ్మ వర్సెస్ యష్మి. గ్రౌండ్ లో 120 seconds begin in 3 2 1. యష్మి తెల్లమ్మింది తోయ్. వావ్ ఫైమా సూపర్. ముగ్గురు ముచ్చట్లాడుకుంటున్నారమ్మా. 20 seconds. నన్నైతే పుట్టెటోడు బుల్లినే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే 10 9 కమాన్ కమాన్ త్వరగా త్వరగా. బిడ్డ ఇది నా అడ్డ. 5 4 నువ్వు లాక్ చేయి, ఇద్దరిని లాక్ చేయి, ఇద్దరిని లాక్ చేయి. టైమ్ అప్. బాగా రొమాన్స్ బాగా చేశారు ముగ్గురు కలిసి. ఆల్రైట్, సో 8 మంది వచ్చారు. ఫైనల్ గా ముగ్గురుతో పోటీ పెట్టాం. ఈ ముగ్గురు పోటీ పడిన తర్వాత వి హ్యావ్ విన్నర్స్. తెలుగు మీడియం స్కూల్ స్పోర్ట్స్ డే విన్నర్స్ వీళ్ళ ముగ్గురే. బిడ్డ ఇది నా అడ్డ. సో ముగ్గురు విన్నర్స్ ఉన్నారు ఎపిసోడ్ కాబట్టి. పల్లవి గారు రిక్వెస్ట్ టు కమ్ హియర్ ప్లీజ్.
నిజంగా మెచ్చుకోవాలి, ముగ్గురు మామూలుగా ఆడలేదు. అవును. అంటే షీ ప్లేడ్ లైక్ మీ. ఎందుకంటే ఏమి కాకూడదు కానీ ఆడాలి. మాట కాదు, అమ్మో రేపు నాకు షూట్ ఉంది కంటిన్యూటీ, అమ్మో రేపు నాకు షూట్ ఉంది సో వీళ్ళ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచే ఫిట్నెస్ అంతా మొత్తం Fighters. Yeah. అలవాటు ఉంటుంది. ఈవిడ ఎలా ప్లాన్ చేశారు అర్థం కాదు. పుట్టినప్పుడే ప్లాన్ చేశారేమో ఈవిడ. ఎపిసోడ్ లో 3 winners. కంగ్రాచులేషన్స్ యష్మి, కంగ్రాట్స్ భాగ్యమ్మ అండ్ కంగ్రాట్స్ ఫైమా. అందరు ముగ్గురు Congratulations. ఇన్స్పైరింగ్ ప్లేయర్స్ గా కనిపించారు. ఆల్రైట్, సో ఇట్స్ టైమ్ టు సే థ్యాంక్ యూ, బై బై. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి గారు. Thank you. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రిన్సిపల్ సార్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం ఒక అద్భుతమైన థీమ్ తో. అంటుల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు మీడియం స్కూల్. టేక్ కేర్, బై బై. యుద్ధం మొదలవబోతోంది. మీకు నచ్చిన టీం కి సపోర్ట్ చేసే టైం వచ్చేసింది. చూడండి DP వరల్డ్ ILT20 సీజన్ 2. ప్రపంచంలో ఉన్న మొత్తం క్రికెట్ హీరోస్ కలిపి ఆడే లీగ్. జనవరి 19th నుంచి రాత్రి 8 గంటలకు లైవ్ మీ అండ్ పిక్చర్స్ లో మరియు మన Z5 లో. మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, ఈసారి తగ్గేదేలే. బాగున్నారా అందరూ? ఏముందండి సౌండ్ ఇక్కడ అసలు. ఎంత సౌండ్ వచ్చినా మీ అందం ఎదురుగా తక్కువనే కదండి.